పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జల్సా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ లో మొదలయ్యే తాజా ప్రాజెక్ట్ కు స్క్రిప్ట్ కూడా సిద్ధమైందట. నవంబర్ లో ఈ చిత్రం షూటింగ్ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ ఇక్కడ నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. గబ్బర్ సింగ్ విజయంతో మంచి జోరు మీదున్న పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానుల్ని అరించేందుకు సిద్ధమవుతున్నాడు. గత ఏడాది డిసెంబర్లో పంజా విసరలేకపోయిన ఈ కథానాయకుడు ఈ ఏడాది వేసవిలో గబ్బర్ సింగ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. పూరి తెరకెక్కిస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఏడాది వ్యవధిలోనే విడుదలవుతున్న పవన్ మూడో చిత్రం కావడం విశేషం. పవన్ కెరీర్ లో ఇంత వేగం ఎప్పుడూ కనిపించలేదు. కెమెరామెన్ గంగతో రాంబాబు విడుదలకు ముందే మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయి. నవంబర్లో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుందని టాలీవుడ్ సమాచారం. పవర్ స్టార్ తో గతంలో త్రివిక్రమ్ రూపొందించిన జల్సా అభిమానులను బాగా అలరించింది. మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. జులై హిట్ తో మంచి జోరు మీదున్న త్రివిక్రమ్ పవన్ ని ఎలా చూపిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ఓసారి వస్తా. అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. ఓ అసలు ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఇచ్చారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలేదురా? దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా? మీ నాన్న డబ్బులున్నా ఉండాలి. ఈ బ్రెయిన్ తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయింది. పవన్ త్రివిక్రమ్ల తాజా ప్రాజెక్టుకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నాడు. ఈ కాంబినేషన్ లో వచ్చిన జల్సా పాటలు కుర్రకారుకు మంచి కిక్కినిచ్చాయి. గబ్బర్ సింగ్ కు కెవ్వు కేకలాంటి మ్యూజిక్ అందించిన దేవి పవర్ స్టార్ కు హ్యాట్రిక్ విజయాలను అందిస్తాడేమో చూడాలి మరి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆటోనగర్ సూర్య, ఎవడు చిత్రాలతో బిజీగా ఉన్న సమంత పవన్ కొత్త చిత్రంలో కథానాయికగా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది. మొదట ఇలియానా హీరోయిన్ గా ఎంపికైన బర్ఫీ విజయం తర్వాత ఈ భామ బాలీవుడ్ ఆఫర్లకే మొగ్గు చూపడంతో సమంతకు ఆ అవకాశం దక్కిందని టాలీవుడ్ సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో మొదలు కానుంది. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ, తొక్కుడు బిళ్ళ అంతా లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో